హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా బాబోరు పవర్ రేంజర్ అనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ మన పోస్ట్ 360 ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయాల్లో కామెడీలు జరుగుతాయో, ఎప్పుడైతే రాజకీయాల్లో అవినీతులు అద్దులు దాటుతాయో, ఎప్పుడైతే రాజకీయ నాయకులు చెప్పినవి చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాగ్దానాలను దాటివేస్తూ వెళ్తూ ఉంటారో, ఆ టైంలోనే మా బొడ్డోడికి కింద నుంచి పై దాకా సర్రని అంటుకొని బుక్కు పట్టుకొని తీసి టక్క టక్క రాసి దంచుతూ ఉంటాడు. మీకు తెలుసు కదా. అయితే మన అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు అనేది. అయితే ఆయన ఎలా అధికారంలోకి వచ్చాడు, సూపర్ 6లా, ఇంకా 143 పథకాల, ఇవన్నీ ప్రజలందరికీ చెప్పినాయి. రోజు మేము చెప్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రతి నెల ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ బాగోగులు అవి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళకి ఇచ్చే పెన్షన్ 4,000. ఈయన ప్రోటోకాల్ ప్రకారం ఈయన సెక్యూరిటీ, ఈయన మొత్తం టీం వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని మళ్ళీ తిరిగి రావడానికి అయ్యే ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు అనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే హెలికాప్టరో ఫ్లైటో తీసుకుని వెళ్తారు. అక్కడ నుంచి సెక్యూరిటీ వ్యాన్స్ అండ్ వాళ్ళ ప్రోటోకాల్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బెటాలియన్ అంతా తిరుగుతుంది. వీళ్ళంతా ఇంటికి వెళ్తారు. మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ముందు 2 రోజుల నుంచి మొత్తం చూస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ అంతకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక 4,000 పెన్షన్ ఇవ్వడం కోసం నెలకి. సో దీన్ని చాలా దారుణంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటే, ఆ పబ్లిసిటీకి అయ్యే ఖర్చు, ఈయనకి మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు చూసుకుంటే ఒక 100 కుటుంబాలు హ్యాపీగా బ్రతికేయచ్చంట. అది ఒకటి. అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. నిన్న వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ఓకే అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అయినప్పటికీ లోకేష్ గారు బయటకు వచ్చేసి, లేదు ఒక ఎంపీ వేయలేదు, ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఇదంతా డబల్ టంగ్ నడుస్తుంది లోపలంటూ మాట్లాడటం జరిగింది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్ మీద 3 లైన్ ఆర్డర్ రాసి పంపించడం జరిగింది. దాని ప్రకారమే వైఎస్ఆర్సీపీ ఎంపీలు మొత్తం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు, మద్దతు ఇవ్వలేదన్నమాట. సో అదొకటి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి మంగళవారం, మనకు మంగళవారం అంటేనే అదొక ఏదో అనిపిస్తుంది, బాబు ఏదో మంగళవారం కబుర్లు చెప్పొద్దని. కానీ మనకి ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ అప్పులు ఎక్కడి నుంచి ఎంతెంత చేస్తున్నారు, దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇప్పటివరకు తెలియదు. సో వీటన్నిటినీ మా బుడ్డోడు ఒక రకంగా ఫ్రస్ట్రేట్ అయ్యి రాసుకొని దంపాడు. ఒకసారి చూడండి. అందరూ నమస్కారం అండి. నేనండి డ్రామాల బిడ్డ, డైవర్షన్లకి అడ్డా టీవీ నుండి అనకపల్లి అంజిరెడ్డిని మాట్లాడుతున్నా అండి. ఇక గోడలు గట్టిగా ఉండాలంటే వెయ్యాలి ఎమిషన్, పాలన పక్కకెట్టి కాలం గడపాలంటే చెయ్యాలి డైవర్షన్. ఇక నెలకో ఇంటికెళ్లి ముఖ్యమంత్రి స్వయంగా పంచుతున్నాడు పెన్షన్, ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకొని కొట్టేస్తున్నాడు ప్రజల అటెన్షన్. ఇక ఇలా ప్రతి నెల పెన్షన్ పంచేందుకు సీఎం వస్తే అవుతుంది ప్రజాధనం వృధా. మరి తమ రాకకెట్టే ఖర్చు ఏదో 4 కుటుంబాలకు ఇస్తే తీరుతుంది కదా వాళ్ళ ఆకలి బాధ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. నీకు ఓటు వేసి మోసపోయావంటూ కన్నీటితో పెరుగుతుంది గుండె బరువు. ఇక నువ్వు కుర్చీ ఎక్కిన ప్రతిసారి తప్పట్లేదు రాయలసీమ రైతన్నలకి కటిక కరువు. ఇక వారం చేస్తున్నావు వేల కోట్ల అప్పులు, అసాధారణమైన వాగ్దానాలు ఇవ్వకుంటే తప్పేవిగా నీకు తిప్పలు. ఇక 40 ఏళ్ల రాజకీయ శానక్యంటూ చెప్పుకుంటావు గొప్పలు, పక్కనోళ్ళు తెచ్చిన ప్రాజెక్టులకి తమరి పేర్లు పెట్టుకొని కొట్టేస్తున్నావు క్రెడిట్లు. ఇక గతంలో లాగే చేస్తున్నారు భ్రమరావతిపై హై పబ్లిసిటీ. మరి పూర్తయితే వెంచర్లేసి వేల కోట్లకు అమ్ముదొబ్బుదామని వెయిట్ చేస్తున్నారు తమరి తరపు కమ్యూనిటీ. చూశారు కదా. వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి ప్రతిరోజు ఏదో విధంగా ట్రై చేస్తూ ఉంటాం. కానీ రాజకీయ దురంధులు, పెద్ద గొప్పవారు, అధికారులు, వీళ్ళందరి గురించి చెప్పేటప్పుడు అందరిలా కాకుండా కొద్దిగా హాస్యం జోడించి మీ వరకు చేరే విధంగా ప్రతి కంటెంట్ తీసుకురావాలనేదే మా మెయిన్ మోటో. దానికి అనుగుణంగానే ఇటువంటి కాన్సెప్ట్లు చేస్తూ ఉన్నారు. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మరీ మాకు కావాలని చేయించుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.